అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం నుండి ఒక స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన ఇచ్చిన ప్రమాణం మీద ఎలా నిలబడ్డాడు అనే దాని గురించి వివరిస్తుంది. కౌరవులు పాండవులపై దుర్యోధన శకునిలతో కలిసి కుట్రల ద్వారా మాయాసభలో జూదం ఆడించి ఆస్తులు, రాజ్యం, సతీ ద్రౌపదిని కూడా కోల్పోయేలా చేశారు. జూదంలో ఓడిపోయిన పాండవులు వనవాసం చేయాలని ఒప్పందం కుదిరింది. అయితే 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అప్పుడు గుర్తుపడితే మళ్ళీ 12 ఏళ్ల వనవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో పాండవులు విరాటరాజు సంతలో ఉంటారు. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాగానే కౌరవులు యుద్ధానికి సిద్ధమవుతారు. ఆ సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ధర్మాన్ని ఎదురు తిరిగిన కౌరవులు సర్వనాశనం అవుతారని నాకేమీ సందేహం లేదు, కానీ వాళ్ళ మీద విజయం సాధించడం అసాధ్యం, కాకపోతే సరే అని సందేహపడ్డాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం. ధర్మం నిన్ను గెలిపిస్తుంది, ధైర్యం నీకు విజయాన్ని అందిస్తుంది, సత్యాన్ని అనుసరించడంలోనే నీ నిజమైన బలం ఉంది. నీ లక్ష్యం మీద నమ్మకంతో నిలబడితే విజయాన్ని సులభంగా సాధించగలవు. కష్టాలు వచ్చినా అవి నీ ధర్మాన్ని పరీక్షించడానికి మాత్రమే. పాండవులు ఎన్నో అవమానాలను అనుభవించారు, కానీ ఇప్పటి వరకు ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అదే మీ విజయానికి అందిస్తుంది. ఈ మాటలు ధర్మరాజుకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. ఈ కథ మనకు ధర్మం మీద విశ్వాసం, ధైర్యం, సహనం కలిగి ఉంటే జీవితంలో ఏకకాలంలోనూ ఎదురు నిలవగలమని నేర్పుతుంది.